నమస్కారం. జనాభా లెక్కలు 2027 హెచ్ఎల్ఓ యాప్కి సంబంధించిన ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. జాతీయ డేటా సేకరణలో మన క్షేత్రస్థాయి గణకులు ఎంతో కష్టపడుతుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన నివాసేతర భవనాలను యాప్లో ఎంటర్ చేసేటప్పుడు వచ్చే ఆ గందరగోళం అంతా ఇంతా కాదు. ఆ కన్ఫ్యూషన్కు పూర్తిగా చెక్ పెట్టడమే మన ఈ సెషన్ ప్రధాన ఉద్దేశం. ఈరోజు మనం ఒక 6 ముఖ్యమైన అంశాలను వరుసగా చూడబోతున్నాం. ఫీల్డ్లో ఎదురయ్యే ఛాలెంజ్ ఏంటి, అసలు భవనం అంటే ఏంటి, 7వ ప్రశ్న దగ్గర ఎందుకు ఆగిపోతాం, దానికి ఆప్షన్ 9 ఎలా అద్భుతమైన పరిష్కారం చూపుతుంది, ఆ తర్వాత వాస్తవ ఉపయోగాన్ని ఎలా టైప్ చేయాలి, మరియు చివరగా సారాంశం. ఇవన్నీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. మొదటి భాగం ద ఫీల్డ్ ఛాలెంజ్. క్షేత్రస్థాయిలో మనకు ఎదురయ్యే ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంతో చూద్దాం. ఫీల్డ్లోకి వెళ్లగానే మన గణకులకు కొన్ని విచిత్రమైన నిర్మాణాలు ఎదురవుతాయి. యాప్లోని రెగ్యులర్ లిస్ట్లో ఇవెక్కడా కనిపించవు. ఉదాహరణకు, గ్రామాల్లో ఒక గోశాల లేదా ఒక వ్యాయామశాల లాంటి చూశారనుకోండి. వాటిని యాప్లో ఎక్కడ ఎంటర్ చేయాలో అర్థం కాదు. ఖచ్చితమైన ఆప్షన్ లేకపోవడం నిజంగానే చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది కదా. రెండవ భాగం డిఫైనింగ్ ఏ బిల్డింగ్. ఈ సమస్యను ఛేదించాలంటే యాప్ ఓపెన్ చేసే ముందే మనం మైండ్లో ఒక రూల్ పక్కగా ఫిక్స్ అవ్వాలి. ఆ రూలేంటంటే, అసలు జనాభా లెక్కల ప్రకారం ఒక భవనం అంటే ఏంటి? డేటా నమోదు చేయడానికి ముందు దేన్ని మనమసలు లెక్కలోకి తీసుకోవాలి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. 4 గోడలు, దానికి తోడు ఒక పూర్తి పైకప్పు. ఈ రెండూ ఉంటేనే దాన్ని మనం భవనంగా పరిగణించాలి. జాతీయ డేటాలో దానికొక నంబర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ 4 వాల్స్ ప్లస్ కంప్లీట్ రూఫ్ అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాల్సిందే. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒకవైపు చూడండి, కంప్లీట్ బిల్డింగ్ ఉంది, పర్ఫెక్ట్. మరోవైపు ఏముంది? కేవలం స్తంభాలు, పైన ఒక రేకుల షెడ్డు, చుట్టూ అసలు గోడలే లేవు. గుర్తుంచుకోండి, ఇలాంటి ఓపెన్ పిల్లర్ షెడ్లకు జనాభా లెక్కల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సంఖ్యను కేటాయించకూడదు. మూడవ భాగం ద క్వశ్చన్ 7 బాటిల్ నెక్. సరిగ్గా డేటా ఎంట్రీ ప్రాసెస్లో ఎక్కడ బ్రేకులు పడతాయో ఇప్పుడు చూద్దాం. హెలో యాప్ ఓపెన్ చేసి ఎంటర్ చేయడం మొదలుపెట్టాక 1 నుండి 6 ప్రశ్నల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భవన నంబర్, మెటీరియల్, ఇలా సాధారణ సమాచారమంతా చాలా స్మూత్గానే వెళ్ళిపోతోంది. కానీ కరెక్ట్గా 7వ ప్రశ్న దగ్గరకు రాగానే అక్కడే అస్సలైన గందరగోళం మొదలవుతుంది. ఎందుకంటే ఒక ఇల్లు, దుకాణం లేదా స్కూల్ అనుకోండి, అవి 1 నుండి 8 లోపు ఉన్న ఆప్షన్లలో ఈజీగా సెట్ అయిపోతాయి. కానీ మనకు పల్లెటూర్లలో కనిపించే గోశాలలు, గోదాముల పరిస్థితి ఏంటి? ఆ రెగ్యులర్ లిస్ట్లో ఇవుండవు. అప్పుడే మన ఫీల్డ్ స్టాఫ్కు ఇదొక పెద్ద సవాలుగా మారుతుంది. 4వ భాగం ది ఆప్షన్ 9 సొల్యూషన్. ఈ టెన్షన్కు చెక్ పెట్టే ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదే మన 9వ ఎంపిక. నిజం చెప్పాలంటే ఈ 9వ ఎంపిక అనేది మన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. 1 నుండి 8 ఆప్షన్లలో ఎక్కడా ఇమడని ఏ నివాసేతర నిర్మాణమైనా సరే దాన్ని పర్ఫెక్ట్గా రిజిస్టర్ చేయడానికి ఉన్న ఏకైక అస్త్రం ఇదే. మరి దీని యాప్లో ఎలా వాడాలి? 7వ ప్రశ్న దగ్గర ఆ లిస్ట్లో అలా కిందకు స్క్రోల్ చేస్తే ఇతర నివాసేతర ఉపయోగం అనే ఎంపిక కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయాలి. సెన్సస్ 2027 కోసం ఇలాంటి యూనిక్ బిల్డింగ్స్కు ఖచ్చితంగా ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఇదే. 5వ భాగం టైపింగ్ ది యాక్చువల్ యూజ్. సరే, ఆప్షన్ 9 ఎంచుకున్నాం కదా. తర్వాత ఈ ప్రాసెస్ ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన మరుక్షణమే స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ బాక్స్ పాపప్ అవుతుంది. వాస్తవ ఉపయోగమేంటో టైప్ చేయమనేది అడుగుతుంది. అంటే ఆ భవనాన్ని వాస్తవానికి దేనికోసం వాడుతున్నారో మనమే స్వయంగా అక్కడ టైప్ చేసి వివరించాలన్నమాట. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశవ్యాప్తంగా డేటా అంతా ఒకే స్టాండర్డ్లో ఉండాలి కాబట్టి స్వచ్ఛమైన తెలుగు పదాలనే మనం వాడాలి. పశువులను కట్టేసే చోటును పశువుల షెడ్డు లేదా గోశాల అని టైప్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసే ప్రదేశం ఉంటే వ్యాయామశాల అని, ఫ్యూయల్ స్టేషన్ అయితే పెట్రోల్ పంప్ అని, అలాగే వస్తువులు దాచుకునే చోటును గోదాము అని మాత్రమే టైప్ చేయాలి. 6వ భాగం సమ్మరీ అండ్ టెర్మినాలజీ. మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా రివైజ్ చేసుకుందాం. ఇప్పటివరకు మనం చూసిన దాన్ని ఒక సింపుల్ 3 దశల ఫార్ములాగా గుర్తుపెట్టుకోవచ్చు. స్టెప్ 1, ముందు ఆ నిర్మాణానికి 4 గోడలు, పూర్తి పైకప్పు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. స్టెప్ 2, యాప్లో 7వ ప్రశ్న దగ్గర కిందకు వెళ్ళి 9వ ఎంపికను ఎంచుకోవాలి. ఇక స్టెప్ 3, అక్కడ వచ్చే టెక్స్ట్ బాక్స్లో
వాస్తవ ఉపయోగమేంటో స్వచ్ఛమైన తెలుగులో ఖచ్చితంగా టైప్ చేయాలి. అంతే. ఈ ప్రాసెస్లో మనం వాడే పదజాలం చాలా ఇంపార్టెంట్. జాతీయ స్థాయి డేటా కాబట్టి అఫీషియల్ పదాలనే వాడాలి. సెన్సస్కు జనాభా లెక్కలు అని, నాన్ రెసిడెన్షియల్కు నివాసేతర అని, యాక్చువల్ యూజ్కు వాస్తవ ఉపయోగమని, ఎన్యూమరేటర్కు క్షేత్రస్థాయి గణకుడు అని మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి స్వచ్ఛమైన పదాలు వాడితేనే మన డేటా ఖచ్చితంగా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పటివరకు మన రెగ్యులర్ లిస్టులకు అందకుండా ఇన్విజిబుల్గా ఉండిపోయిన ఎన్ని వేల నిర్మాణాలను ఇప్పుడు ఈ ఆప్షన్ 9 బ్రహ్మాస్త్రంతో పక్కాగా మ్యాప్ చేయబోతున్నామో ఊహించండి. HLO యాప్పై మీకున్న ఈ కొత్త పట్టుతో క్షేత్రస్థాయిలో ఇక ఏ ఒక్క నిర్మాణమూ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది.